వ్లాదిమిర్ పుతిన్ వేసిన వలలో డొనాల్డ్ ట్రంప్ ఇరుక్కున్న ఫిబ్రవరి 2022 యుక్రెయిన్ రష్యా మధ్య యుద్ధం స్టార్ట్ అయింది. అప్పటి నుండి అమెరికా అండ్ యూరోప్ దేశాలు రష్యాపై ఎన్నో శాంక్షన్స్ వేశారు. అంటే రష్యాపై వేని శాంక్షన్స్ లేవు అనమాట. రష్యా యొక్క ఆర్థిక వ్యవస్థ పూర్తిగా పతనమైపోయింది. రష్యా యొక్క ఎకానమీని కాపాడింది ఇండియా అండ్ చైనా దేశాలే. మనం రష్యా నుండి ఎప్పుడూ లేని విధంగా క్రూడ్ ఆయిల్ను కొనుక్కున్నాం. చైనా కూడా కొన్నది. కట్ చేస్తే ఫిబ్రవరి 2026 ఇంకా ఇరాన్ యుద్ధం స్టార్ట్ కాకముందు వ్లాదిమిర్ పుతిన్ గారి పరిస్థితి ఏంటి అంటే, ఇక యుద్ధాన్ని ఆపేద్దాం, ఇంకెన్ని రోజులు యుక్రెయిన్తో యుద్ధం చేస్తాం, డొనాల్డ్ ట్రంప్తో కూర్చొని సీజ్-ఫైర్ చేసుకుందాం, ఆర్థికంగా చాలా నష్టపోతున్నాము అని చెప్పి యుద్ధం ఆపే మూడ్లో వ్లాదిమిర్ పుతిన్ ఉన్నాడు. అదే టైంలో ఫిబ్రవరి 28 అయతుల్లా ఖమేనీ గారిని చంపేశారు. ఇరాన్ యుద్ధం ఫ్లేర్ అప్ అయిపోయింది. మార్చ్ ఫస్ట్ వీక్లో స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ను ఇరాన్ క్లోజ్ చేసిన తర్వాత రోజుకు 200 lakhs ఆఫ్ బ్యారల్స్ ఆఫ్ ఆయిల్ మార్కెట్లో షార్టేజ్. ఈ షార్టేజ్ కారణంగా సడన్గా రష్యా లాభపడింది. అప్పటి వరకు అంటే ఫిబ్రవరి 2026 వరకు ఇండియా, చైనా వంటి దేశాలకు కేవలం $40-45 పర్ బ్యారెల్కు క్రూడ్ ఆయిల్ అమ్మేది రష్యా. కట్ చేస్తే ఇరాన్ యుద్ధం తర్వాత పర్ బ్యారెల్ ఆయిల్ $110-118కు అమ్మసాగింది. అంటే పుతిన్ ఓవర్ ద నైట్ జాక్ పాట్ కొట్టాడు. ఇదేదో బాగుంది అని చెప్పి పుతిన్ ఇరాన్కు శాటిలైట్ ఇమేజరీ ఇచ్చాడు, జీపీఎస్ సిస్టమ్ ఇచ్చాడు, కొత్త కొత్త టెక్నాలజీస్ ఇచ్చాడు, యాంటీ మిజైల్ డిఫెన్స్ సిస్టమ్స్, కొత్త కొత్త మిజైల్స్, ఇవన్నీ అంటే టెక్నాలజీ పరంగా రష్యా ఇరాన్కు హెల్ప్ చేసింది. ఈ విధంగా ఇరాన్ యుద్ధంలో సర్వైవ్ అండ్ సస్టైన్ అయింది. కట్ చేస్తే జూన్ 17 యుద్ధం ఆగిపోయింది. సీజ్-ఫైర్ చేసుకున్నారు. స్విట్జర్లాండ్లో ఈ పాకిస్తాన్ పెద్ద మనుషులు సీజ్-ఫైర్ చేయించారు. ఖతార్ ఉంది, సౌదీ దౌత్యవేత్తలు ఉన్నారు, పెద్ద పెద్ద నాయకులందరూ కూర్చొని ఇక యుద్ధం ఆగిపోయింది అన్నారు. ఆ తర్వాత మళ్ళీ క్రూడ్ ఆయిల్ ధరలు $70, మళ్ళీ రష్యా యాజ్ యూజువల్ $50-60 అంటే మార్కెట్ క్యాప్ కంటే తక్కువ ధరకు క్రూడ్ ఆయిల్ అమ్మసాగింది. కట్ చేస్తే ఇరాన్ యుద్ధం ఆగిపోయిన వెంటనే జెలెన్స్కీ రంగంలో దిగి 40 days బ్లిట్స్ అన్నాడు. రోజు 500 డ్రోన్స్ రష్యాపై ఫైర్ చేస్తాం చెప్పినట్లే ఫైర్ చేశాడు. మాస్కోపై దాడి చేశాడు, క్రైమియాలో రిఫైనరీస్పై దాడి చేశాడు, క్రైమియాను మళ్ళీ రీక్యాప్చర్ చేస్తా అన్నాడు. రష్యా ఏదైనా కొత్త డ్రోన్ను తయారు చేస్తే దాన్ని ఇంటర్సెప్ట్ చేసే టెక్నాలజీను అనే సాఫ్ట్వేర్ను ఆన్ ద స్పాట్ తయారు చేస్తున్నారంట. అమెరికా సైతం యుక్రెయిన్ యొక్క టెక్నాలజీని చూసి ఆశ్చర్యపోయే పరిస్థితి. అంటే వీళ్ళు యుద్ధంలో 4 years నుండి ఉన్నారు కదా, ట్రయల్ అండ్ ఎర్రర్స్ ఎన్నో చేశారు, వార్ సినారియోస్ అన్నీ వీళ్ళకు తెలుసు. సో యుక్రెయిన్ 40 days బ్లిట్స్ అని చెప్పి జూన్ లాస్ట్ వీక్ నుండి రష్యాపై దాడులను స్టార్ట్ చేసింది. ఆ తర్వాత రష్యా కూడా ప్రతిదాడి చేసింది. యుక్రెయిన్ రష్యా యొక్క రిఫైనరీస్పై దాడి చేసింది. రిఫైనరీస్ అంటే క్రూడ్ ఆయిల్ను పెట్రోల్, డీజిల్, జెట్ ఫ్యూల్గా మార్చే ఫ్యాక్టరీస్నే రిఫైనరీస్ అంటారు. ఎలాగైతే రిలయన్స్ జామ్నగర్లో ఉంది కదా, అలా రష్యా యొక్క రిఫైనరీస్పై దాడి చేసిన తర్వాత రష్యాలో పెట్రోల్ అండ్ డీజిల్ యొక్క షార్టేజ్ వచ్చింది. మళ్ళీ రష్యా బ్యాక్ టు నార్మల్, ఆర్థికంగా రష్యా కుంగిపోయింది. ఇలాగే ఇరాన్ యుద్ధం ఆగిపోయి క్రూడ్ ఆయిల్ ధరలు మార్కెట్లో తగ్గిపోతే, ఇలాగే ఉంటే రష్యా ఆర్థికంగా కృంగిపోతుంది, యుద్ధంలో ఓడిపోతుంది. ఒకవేళ యుద్ధంలో ఓడిపోతే రష్యన్ ప్రజలు వ్లాదిమిర్ పుతిన్ను కూర్చోబెట్టి, అయ్యా 4 years యుద్ధం చేసావు, క్రైమియాను కోల్పోయావు, డాన్బాస్ రీజియన్ను కూడా గెలుచుకోలేకపోయావు, ఆర్థికంగా మా పరిస్థితి చూడు ఎలా ఉందో, శాంక్షన్స్ వల్ల మాకేమొచ్చింది, నువ్వు ఏమిచ్చావు అని అడుగుతారు, రైట్? వ్లాదిమిర్ పుతిన్ చూశాడు ఇలా అయితే కాదు అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ను మళ్ళీ ఇరాన్ యుద్ధంలో ఇరికించాలి అని చెప్పి ఒమాన్ కోస్ట్ నుండి వెళ్ళే షిప్స్పై ఇరాన్ దాడి చేసింది. మళ్ళీ యుద్ధం స్టార్ట్ అయింది. క్రూడ్ ఆయిల్ ధరలు 9%కు పెరిగాయి, మళ్ళీ $100కు పెరిగిపోయాయి. దీనివల్ల లాభపడేది ఎవరు? రష్యా. బికాజ్ రష్యా ప్రపంచానికి ప్రతిరోజు దాదాపు 200 లక్షల బ్యారల్స్ ఆఫ్ ఆయిల్ను ఎక్స్పోర్ట్ చేయగలదు. క్రూడ్ ఆయిల్ అమ్మితే రష్యాకు డబ్బులు వస్తాయి. ఆ డబ్బుతో రష్యా డ్రోన్స్ను అండ్ ఇంటర్సెప్టర్స్ను తయారు చేస్తుంది. ఇక్కడ వ్లాదిమిర్ పుతిన్ వేసిన ట్రాప్ ఏంటి అంటే, అమెరికా మిడిల్ ఈస్ట్ యుద్ధంలో ఇరుక్కుంటే నంబర్ 1 గల్ఫ్ దేశాలను కాపాడాలి. ఇరాన్ ప్రతిరోజు రాత్రి 1 షాహెడ్ డ్రోన్స్ను, షాహెడ్ డ్రోన్ విలువ 20 లక్షలు అండ్ కొన్ని మిజైల్స్ను ఫైర్ చేస్తూ ఉంటుంది. యుఏఈ, సౌదీ వంటి దేశాలు దాన్ని ఇంటర్సెప్ట్ చేయడానికి ప్యాట్రియాట్ యాంటీ మిజైల్ డిఫెన్స్ సిస్టమ్నే వాడాలి. సో అమెరికా యుక్రెయిన్కు ఇవ్వాల్సిన యాంటీ మిజైల్ సిస్టమ్స్ను గల్ఫ్ దేశాలకు ఇస్తుంది. యుక్రెయిన్ దగ్గర యాంటీ మిజైల్ డిఫెన్స్ సిస్టమ్ యొక్క షార్టేజ్ వచ్చేస్తుంది. ఈ ట్రాప్ యొక్క సినారియోను అర్థం చేసుకోండి. ఈ ఆర్టికల్స్ చూడండి. జెలెన్స్కీ ఏమన్నాడు? ఫస్ట్ జెలెన్స్కీ రష్యాపై దాడి చేసిన తర్వాత రష్యా కూడా ప్రతిదాడి చేసింది. ఆ తర్వాత జెలెన్స్కీ
యూరోప్, అమెరికా దేశాలు మాకు యాంటీ మిజైల్ డిఫెన్స్ సిస్టమ్, ముఖ్యంగా ప్యాట్రియట్ ఇస్తే కనుక రష్యాను మేము అడ్డుకోగలము, రష్యాను ఓడించగలమని చెప్పి ఎన్నోసార్లు చెప్పాడు. పుతిన్ ఆడిన గేమ్ ఏంటి అంటే మళ్ళీ ఇరాన్ యుద్ధాన్ని ఫ్లేరప్ చేస్తే యుక్రెయిన్కు ఇవ్వాల్సిన ప్యాట్రియట్ యాంటీ మిజైల్ డిఫెన్స్ సిస్టమ్స్ సౌదీ, యుఏఈ, బెహ్రెయిన్ అండ్ ముఖ్యంగా కువైట్ వంటి రిచ్ గల్ఫ్ దేశాలకు వెళ్తాయి. దీని కారణంగా యుక్రెయిన్ దగ్గర ప్యాట్రియట్ యాంటీ మిజైల్ డిఫెన్స్ సిస్టమ్ ఉండవు. విచ్చలివిడిగా రష్యా యుక్రెయిన్పై దాడి చేస్తుంది. అంటే ఇరాన్ యుద్ధం వల్ల క్రూడ్ ఆయిల్ ధరలు పెరుగుతాయి, తద్వారా రష్యాకు డబ్బులు వస్తాయి. ఆ డబ్బులతో రష్యా మిజైల్స్ అండ్ డ్రోన్స్ను తయారు చేస్తుంది. ఆ డ్రోన్స్ అండ్ మిజైల్స్ను యుక్రెయిన్పై వేస్తుంది. ఇరాన్ యుద్ధంలో అమెరికా ఇరుక్కోవడం వల్ల ప్యాట్రియట్ యాంటీ మిజైల్ డిఫెన్స్ సిస్టమ్ యొక్క షార్టేజ్ వస్తాయి, డ్రోన్స్ యొక్క షార్టేజ్ వస్తాయి. యుక్రెయిన్ను ఎవరు పట్టించుకోరు, యుక్రెయిన్కు ఆర్థికంగా ఎవరు డబ్బులు ఇవ్వరు. ఈ ట్రాప్లో డొనాల్డ్ ట్రంప్ ఇరుక్కున్నాడు. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ను ఓడించకుండా అలాగే వెళ్ళిపోతే అమెరికన్ పార్లమెంట్ అంటే కాంగ్రెస్లో అక్కడి వారు అడుగుతారు, అయ్యా ఏం చేసావు, 3 to 4 months యుద్ధం చేసావు, దాదాపు $300 billion వేస్ట్ చేసావు, 18 మంది సైనికులు అఫీషియల్గా చనిపోయారు, అన్అఫీషియల్గా 100కు పైగా సైనికులు చనిపోయి ఉంటారు. అండ్ అమెరికా ఎంతోమంది మర్సనరీస్ను, మాథ్యూ వాండాక్ లాగా ప్రైవేట్ ఆర్మీను కూడా గల్ఫ్ దేశాల్లో రంగంలో దింపింది, పాకిస్తానీ సైనికుల్ని కూడా వాడుకుంది. సో ఎంతమంది చనిపోయారు అనే అఫీషియల్ నంబర్ ఎవరి దగ్గర లేదు. ఇరాన్ను ఓడించాలి అంటే అంత ఈజీ కాదు. బికాజ్ ఇరాన్ యొక్క IRGC ఆల్రెడీ సిక్ పీపుల్ చావడానికైనా సిద్ధంగా ఉన్నారు. ఇరాన్లో 7 లక్షల మంది IRGC సైనికులు ఉన్నారు, 2 లక్షల మంది రిజర్వ్ సైనికులు ఉన్నారు. ఆ తర్వాత చిన్న చిన్న పిల్లలు కూడా యుద్ధ భూమిలో దిగడానికి రెడీగా ఉన్నారు. వాళ్ళను తీసేస్తే ఆడవారు అంటే అమెరికా 7 లక్షల మందిని చంపాలి. IRGC చీఫ్ అహ్మద్ వాహిదీని చంపేస్తే 10 మంది అహ్మద్ వాహిదీలు వచ్చేస్తారు. 1,00,000 మంది సైనికులను చంపేస్తే ఇంకొక 1,00,000 మంది కుర్రాళ్ళు, యువత అందరూ ఆర్మీలో జాయిన్ అవుతారు. మోస్తాబా ఖమేనీని చంపేస్తే కామ్లో ఉన్న ఇంకొక ముల్లా ఆయతుల్లా అయిపోతాడు. ఇరాన్ను ఓడించాలి అంటే బూట్స్ ఆన్ గ్రౌండ్ అంటే అమెరికన్ సైనికులు ఆన్ గ్రౌండ్లో దిగాలి, అప్పుడే ఇరాన్ను ఓడించగలరు. సో డొనాల్డ్ ట్రంప్ అన్ని చోట్ల ఇరుక్కున్నాడు. కాంగ్రెస్కి వెళ్ళి ఏం చెప్తాడు, 60 days ఎక్స్ట్రాగా టైం తీసుకున్నాడు. ఈ 60 daysలో ఇరాన్ను ఓడించాలి. ఇరాన్ను ఓడించలేరు. సెంట్కామ్ ఏం చెప్పిందో ఏమో కానీ అంటే ఏదో చేయలేక మంగళవారం అన్నట్లు ఈ పెద్ద మనిషి ఇండియాపై 100% టారిఫ్ వేస్తా అంటున్నాడు. లిండ్సే గ్రహాంను చంపేశారండి, రష్యన్ ఏజెన్సీ చంపేశారు అనే వార్తలు వచ్చాయి. దీని గురించి ఆల్రెడీ ఒక వీడియో చేశారు. July 10th లిండ్సే యుక్రెయిన్కి వెళ్ళాడు. యుక్రెయిన్తో ఏమంటాడు అంటే బైపార్టీసియన్ శాంక్షన్స్ అంటే స్పెషల్ రష్యన్ శాంక్షన్స్ తీసుకొస్తా, రష్యా నుండి ఎవరెవరైతే ఆయిల్ కొంటున్నారో వారిపై 500% టారిఫ్ వేస్తా, అండ్ యుక్రెయిన్కు యాంటీ మిజైల్ డిఫెన్స్ సిస్టమ్స్ ఇవ్వాలి అని చెప్పి ఒత్తిడి పెడతా అని చెప్పి మాట్లాడాడు. అండ్ డ్రోన్ ఫ్యాక్టరీస్ కూడా విజిట్ చేశాడు. లిండ్సే గ్రహాం విజిట్ చేసిన వెంటనే రష్యా లిండ్సే ఏ డ్రోన్ ఫ్యాక్టరీస్కు వెళ్ళాడో ఆ డ్రోన్ ఫ్యాక్టరీస్ను లేపేసింది. అంటే లిండ్సే గ్రహాం యొక్క ప్రతి ఒక్క మూమెంట్ను రష్యన్ ఏజెంట్స్ అబ్జర్వ్ చేస్తున్నారు. July 11th ఈ వ్యక్తి యుక్రెయిన్ నుండి అమెరికాలో దిగాడు, చెస్ట్ పెయిన్ అన్నాడు, అంబులెన్స్కు కాల్ చేశాడు, డాక్టర్స్ వచ్చారు, చూశారు, హీ ఈజ్ డన్, నో మోర్, చనిపోయాడు అని చెప్పేశారు. ఒక రోజు ముందు నవ్వుతూ తుల్లుతూ ఆరోగ్యంగా అంటే ప్రపంచాన్ని నాశనం చేస్తా అనేవాడు ఒక్కరోజులో చనిపోయాడు. లిండ్సే గ్రహాం ఏమీ మామూలు వ్యక్తి కాదు. 30 years ఆఫ్ ఎక్స్పీరియన్స్, రిపబ్లికన్ పార్టీలో మెయిన్ యాక్టర్. 2016లో డొనాల్డ్ ట్రంప్తో పాటు నేను ప్రెసిడెంట్ అవుతానని చెప్పి రిపబ్లిక్ పార్టీ తరపున ఒక క్యాండిడేట్ ఇతను, మామూలు వ్యక్తి కాదు. లిండ్సే గ్రహాంకు డెమోక్రటిక్ పార్టీ నాయకులతో కూడా మంచి సంబంధాలు ఉన్నాయి. ఈ వ్యక్తి ఎన్నో కాంట్రవర్షియల్ కామెంట్స్ చేస్తాడు. కాశ్మీర్ గురించి మాట్లాడాడు తప్పుగా, క్యూబాపై నెక్స్ట్ యుద్ధం చేస్తా అన్నాడు. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ యుద్ధం జరగాలో వైట్ హౌస్లో అంటే మేమే డిసైడ్ చేస్తామన్నాడు. అంటే ఇతను ఒక వార్ మోంగర్ అనమాట. ఇండియాలో ప్రభుత్వాన్ని మార్చేస్తా, ఇండియాపై 500% టారిఫ్ వేయండి అని మాట్లాడిన వ్యక్తి లిండ్సే గ్రహాం. ఇతను చనిపోయిన వెంటనే USA కాంగ్రెస్ రంగంలో దిగింది. ఇంతకుముందు డొనాల్డ్ ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ అంటే కార్యనిర్వహణ చట్టాలను పాస్ చేసి ప్రతి ఒక్క దేశంపై 25%, 35% అని చెప్పి టారిఫ్లు వేసేవాడు. నోటికి ఎంత వస్తే అంత టారిఫ్లు వేసేవాడు. ఆ తర్వాత ఈ టారిఫ్ ఇష్యూ అనేది అమెరికా యొక్క డిస్ట్రిక్ట్ కోర్ట్, హైకోర్టు, సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది. సుప్రీంకోర్టు ఏమన్నది అంటే ఒక ప్రెసిడెంట్కు కార్యనిర్వహణ చట్టాలను ప్రవేశపెట్టేసి టారిఫ్లు వేసి హక్కు లేదు. ఒక దేశంపై టారిఫ్ వేయాలి అంటే అమెరికన్ కాంగ్రెస్ అంటే అమెరికన్ పార్లమెంటే వేయాలి అని చెప్పి తీర్పిచ్చింది. ఆ తర్వాత డొనాల్డ్ ట్రంప్ ఏం చేశాడు, తమ యొక్క కాన్స్టిట్యూషన్లోని ఒక లూప్ హోల్ సెక్షన్ 122ను అమల్లోకి తీసుకొచ్చాడు. 1974 ట్రేడ్ యాక్ట్ ప్రకారం అమెరికా యొక్క ప్రెసిడెంట్కు ప్రతి ఒక్క దేశంపై 10% టారిఫ్ వేసే రైట్స్ ఉంటాయంట. సో ఈ విధంగా
ఇండియాపై 50% టారిఫ్ను, చైనాపై 200% టారిఫ్ను క్యాన్సల్ చేసేసి ప్రతి ఒక్క దేశంపై ఫ్లాట్ 10% టారిఫ్ వేశాడు. అక్కడితో టారిఫ్ యుద్ధం అయిపోయింది. మళ్ళీ ఏం జరిగింది అంటే లిండ్సే గ్రామ్ చనిపోయిన తర్వాత కాంగ్రెస్లో ఉన్న డెమోక్రటిక్ అండ్ రిపబ్లిక్ పార్టీ నాయకులందరూ ఏడ్చేశారంట, ఎమోషనల్ అయిపోయారంట. లిండ్సే గ్రామ్ చనిపోయాడు, పాపం పెద్ద ఆయన, ఇతని యొక్క చిరకాల కోరిక 500% టారిఫ్ ఇండియా చైనాపై వేయాలి, బ్రిక్స్ను అంతం చేయాలి, ఇతని చిరకాల కోరికను తీర్చాలి అని చెప్పి కాంగ్రెస్ అంటే డెమోక్రటిక్ పార్టీ నాయకుడు, జో బైడెన్ పార్టీ నాయకుడైన సెనేటర్ రిచర్డ్ బ్లూమెంథల్ ఈ వ్యక్తి రంగంలో దిగి కాంగ్రెస్ తరపున 100% టారిఫ్ ఇండియా, ఇరాన్, చైనా ఇలా బ్రిక్స్ దేశాలపై వేస్తా అని చెప్పి ప్రకటించాడు. అండ్ దీనికి అమెరికన్ కాంగ్రెస్ అంటే రిపబ్లిక్, డెమోక్రటిక్ పార్టీ నాయకులందరూ, సెనేటర్స్ అందరూ సపోర్ట్ చేశారు. అండ్ ఈ కాంగ్రెస్ ప్రతిపాదనను డొనాల్డ్ ట్రంప్ కూడా సపోర్ట్ చేశాడు. సో ఈ విధంగా 100% టారిఫ్ వేయాలని చెప్పే బిల్ కాంగ్రెస్కు వెళ్ళింది. డెఫినెట్గా అది అప్రూవ్ అవుతుంది. ఇండియా రష్యా నుండి ఆయిల్ కొనకుండా ఉండడానికి వీళ్ళు సర్వ ప్రయత్నాలు చేస్తారు. ఇండియా రష్యా నుండి క్రూడ్ ఆయిల్ కొనకూడదా? ఇండియా రష్యా నుండి $100 పర్ బ్యారెల్ క్రూడ్ ఆయిల్ కొని ఏం చేస్తుందో తెలుసా? దాన్ని రిఫైన్ చేసి మళ్ళీ మీ ఆలీస్ అయిన యూరోప్ దేశాలకే అమ్ముతాం, నార్వే అండ్ యూకే వంటి దేశాలకే తిరిగి అమ్ముతున్నాం. రే మూర్ఖులారా, ఇండియా కనుక రష్యా నుండి ఆయిల్ కొనలేదంటే యూరోప్లో ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. అంటే తల 90 degrees పైకెత్తి ఉమ్మితే ఎలా ఉంటుంది, అలా ఉమ్ముకున్నట్లుంది మీ పరిస్థితి. ఇండియా రష్యా నుండి ఆయిల్ కొనకపోతే ప్రపంచ దేశాలకి రిఫైన్డ్ ప్రొడక్ట్స్ ఎవరు అమ్ముతారు? సింపుల్గా చెప్తా, యూరోప్కు పెట్రోల్ డీజిల్ అమ్మడానికి సప్లయర్స్ ఎవరూ లేరండి. చైనా తమ డొమెస్టిక్ నీడ్స్నే చూసుకుంటుంది. అమెరికా దగ్గర ఉన్న రిఫైనరీ మిషన్స్ యూరోప్కు కావాల్సిన ఆయిల్ను రిఫైన్ చేయలేరు. యూరోప్కు అల్ట్రా ప్రీమియం సల్ఫర్ డీజిల్ కావాలి. అమెరికా దగ్గర సల్ఫర్ డీజిల్ అల్ట్రా ప్రీమియం రిఫైనరీస్ లేవు. అమెరికా ప్రతిరోజు 300 lakhs barrels ఆఫ్ ఆయిల్ను వాడుతుంది కాబట్టి అమెరికాకు యూరోప్కు అమ్మేంత లివరేజ్ లేదు. ఈ సౌత్ ఈస్ట్ దేశాలు కానీ, కెనడా కానీ, ఈ దేశాలకు కూడా యూరోప్కు ఆయిల్ అమ్మేటువంటి సామర్థ్యం లేదు. ఇండియాలో జామ్నగర్లో రిలయన్స్ అండ్ నయారా వంటి పెద్ద పెద్ద రిఫైనరీస్ ఉన్నాయి. యూరోప్ నీడ్స్ను ఫిల్ఫిల్ చేస్తున్నామని యూరోప్కు వాతావరణం కలుషితం అవ్వకుండా అల్ట్రా డీజిల్ కావాలి, సల్ఫర్ కావాలి, ఎక్స్ కావాలి, వై కావాలి, నామ్ కావాలి, నిషానా కావాలి అని చెప్పి ఎన్నో కండిషన్స్. ఆ కండిషన్ అన్నిటినీ ఫుల్ఫిల్ చేసే దేశమే భారతదేశం. మన పైన శాంక్షన్ చేస్తే మీరేరా నష్టపోతారు. అమెరికా ఏమంటుంది అంటే 100% టారిఫ్ ఇండియా చైనాపై వేస్తా, అవర్ ఆలీస్ యూరోపియన్ కంట్రీస్పై వేయను అంటే మీ యూరోప్ దేశాలు, మీ నాటో దేశాలే ఇరాన్లో యుద్ధంలో మీకే సపోర్ట్ చేయడం లేదు. మీలో మీకే ఐక్యత లేదు, మీలో మీకే కోఆర్డినేషన్ లేదు, మీలో మీరే కొట్టుకు సస్తున్నారు. సో వ్లాదిమిర్ పుతిన్ వేసిన ట్రాప్లో డొనాల్డ్ ట్రంప్ ఇరుక్కున్నాడు. దీని గురించి మరిన్ని డీటెయిల్స్ ఇస్తూనే ఉంటా. కాంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.